హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇంకో పిక్చర్ గీసాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ రౌండ్ సర్కిల్ లాగా గీసుకోవాలి. తర్వాత ఒక బోట్లో ఇద్దరు ప్రయాణిస్తున్న పిక్చర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, సీనరీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. చక్కగా వైట్ పేపరు, పెన్సిల్, ఎరేజర్ అన్నీ దగ్గర పెట్టుకొని నీట్గా నేను ఎట్లయితే పిక్చర్లు వేసానో మీరు కూడా ఈజీగా డ్రా చేయండి ఫ్రెండ్స్. చాలా అందంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ సూర్యుడు వేసాను ఫ్రెండ్స్. తర్వాత గ్రాస్ అనమాట. గ్రాసు మనం ఫస్ట్ మామూలుగా లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత డార్క్ చేద్దాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, సీనరీ అని. ఇక్కడ మనం క్లాత్ లాగా డిజైన్ వేసాము అనమాట ఫ్రెండ్స్. తెర అనమాట, తెరలో నుంచి మనం సీనరీ చూస్తున్నట్టుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వస్తుంది. చూడండి, సీనరీ అన్నాను కదా, అందుకని తెరకి మనం ఇక్కడ సేమ్ అటు ఎడ్జి ఇటు ఎడ్జి ఈక్వల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని దానికి లైన్స్ గీసుకోవడమే ఫ్రెండ్స్. అక్కడ చూడండి, గ్రాస్ వేస్తున్నాను అనమాట. గ్రాస్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైట్గా వేయండి ఫ్రెండ్స్. తర్వాత డార్క్ చేసుకోవచ్చు. లైన్ వేయండి, లైన్కి డబల్ లైన్ కూడా వేయండి ఫ్రెండ్స్. డార్క్ చేయండి, హైలైట్గా కనిపిస్తుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సింగిల్ లైన్ వల్ల మనకి హైలైట్గా ఉండదు, డబల్ లైన్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తుంది. తర్వాత గ్రాస్ అనేది నీడలాగా, వాటర్లో నీడలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఎట్లయితే వేసానో సేమ్ మీరు అదే విధంగా ట్రై చేయండి. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న పిల్లలకి చాలా ఈజీగా నేర్పించచ్చు. అసలు మనం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బోట్ అనమాట ఫ్రెండ్స్. బోట్ ఎలా అయితే వేస్తున్నానో చూడండి. పడవ చూడండి ఫ్రెండ్స్. పడవ డార్క్ చేసి దాంట్లో ఇద్దరు మనుషులు, అంటే బోట్ నడిపే వ్యక్తి అని బోట్ తోలే వ్యక్తి, పక్కన ఇంకొక అమ్మాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఎలా అయితే వేస్తున్నాను మీరు అలాగే డ్రా చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. చక్కగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇంకొక పర్సన్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదైనా డబల్ లైన్ డార్క్ చేయడం వల్ల హైలైట్గా కనిపిస్తుంది. వాటర్ అనమాట ఫ్రెండ్స్, బోట్లో కదా. బోట్ ఎక్కడ ఉంటుంది? వాటర్లోనే కాబట్టి. చూడండి, ఇక్కడ బెంచ్ అనమాట, అంటే వాటర్కి ఇక్కడ చూడండి ఎడ్జి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కూడా నాకు ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను డబల్ లైన్ వేసాను. డబల్ లైన్ వేసి డార్క్ చేశాను అనమాట, హైలైట్గా కనపడటానికి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో నేను చెప్పాను కదా, డార్క్ చేయడం వల్ల హైలైట్గా కనిపిస్తుంది. డిజైన్ వేసాను అనమాట. చూడండి, మీరు కూడా మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. పక్షులు, సూర్యుడు, అలాగే బోట్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు అనమాట. ఎలా ఉందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. డార్క్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.